హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ డెజల్యూషన్ ఆఫ్ ఏ ఫర్మ్. ఓకే, సో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అవుతుంది అని అంటే బిజినెస్ క్లోజ్ అవుతుంది అని అర్థం కదా. సో అన్నప్పుడు అకౌంట్స్ని ఎట్లా సెటిల్మెంట్ చేస్తారు, ఏమేమి న్యూ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు అండ్ ఉన్న ప్రీవియస్ అకౌంట్స్ని ఎట్లా క్లోజ్ చేస్తారు అని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, సో నౌ వితౌట్ గెటింగ్ లెట్స్ బిగిన్ అవర్ డిస్కషన్ రిగార్డింగ్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ డెజల్యూషన్ ఆఫ్ ఏ ఫర్మ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆన్ డెజల్యూషన్ అంటే బిజినెస్ కమ్స్ టు అన్ ఎండ్ అండ్ అసెట్స్ ఆర్ సోల్డ్. ఓకే, సో బిజినెస్ అనేది ఎండ్ అయిపోతుంది అండ్ ఆ ఫర్మ్లో ఉన్న అసెట్స్ అన్నీ అమ్మేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద క్యాష్ రియలైజ్డ్ ఈజ్ ఫస్ట్ యూజ్డ్ టు పే అవుట్ సైడ్ లయబిలిటీస్. ఓకే, సో అసెట్స్ అమ్మేసిన తర్వాతకి కొంచెం క్యాష్ వస్తుంది కదా, సో ఆ క్యాష్ని ఫస్ట్ అవుట్ సైడ్ లయబిలిటీస్ పే చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఓకే, ఎనీ సర్ప్లస్ క్యాష్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకే, సో అసెట్స్ అమ్మేస్తే వచ్చిన డబ్బులతోని అవుట్ సైడ్ లయబిలిటీస్ పే చేసిన తర్వాతకి ఏదైనా సర్ప్లస్ మిగిలితే ఆ సర్ప్లస్ని పార్ట్నర్స్కి ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే అసెట్స్ అమ్మితే వచ్చిన మనీతోని ఫస్ట్ అసెట్స్ అమ్మనికి కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, లైక్ ఇప్పుడు డెటార్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేయడం కోసము అండ్ అసెట్స్ని అమ్మడం కోసం కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో అవి మైనస్ చేస్తారు అనమాట ఫస్ట్. తర్వాతకి అవుట్ సైడ్ లయబిలిటీస్ పే చేస్తారు, పేమెంట్ ఆఫ్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అంటే అవుట్ సైడ్ లయబిలిటీస్ అంటే ఏంటి మరి అని అంటే క్రెడిటార్స్, బ్యాంక్ లోను, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బారోయింగ్స్, బిల్స్ పేయబుల్స్ ఉంటాయి కదా, సో అవి. అండ్ లోన్స్ ఫ్రమ్ పార్ట్నర్స్ వైఫ్స్. ఓకే, పార్ట్నర్స్ దగ్గర నుంచి కాదు, పార్ట్నర్స్ యొక్క వైఫ్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటే అవి అవుట్ సైడ్ లయబిలిటీస్ అనమాట. ఓకే, సో పేమెంట్ ఆఫ్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అయిపోయిన తర్వాత ఏమైనా అమౌంట్ మిగిలితే అప్పుడు రీపేమెంట్ ఆఫ్ లోన్స్ గివెన్ బై ద పార్ట్నర్స్. ఓకే, సో పార్ట్నర్స్ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైనా లోన్స్ తీసుకొని ఉంటే వాళ్ళ లోన్స్ కూడా పే చేసేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత కూడా అమౌంట్ ఉంటే రిమైనింగ్ అమౌంట్ ఈజ్ యూజ్డ్ టు పే ద క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, సో ఆ అమౌంట్ని పే చేయడం కోసము రిమైనింగ్ అమౌంట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో క్యాపిటల్ అకౌంట్ ఉంది, ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ 2 క్యాష్ అని రాసామన్నమాట. ఓకే, అంటే ఏదైనా అమౌంట్ మిగిలితే ఆ క్యాష్ని వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ పే చేయడానికి యూజ్ చేశారు. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫర్మ్ డెట్స్ అండ్ ప్రైవేట్ డెట్స్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫర్మ్ డెట్స్ అండ్ ప్రైవేట్ డెట్స్. ఓకే, సో ఫర్మ్ డెట్స్ అంటే పార్ట్నర్షిప్కి ఉండే డెట్స్ని ఫర్మ్ డెట్స్ అంటాం. అండ్ ప్రైవేట్ డెట్స్ అంటే ఇండివిజువల్ కెపాసిటీలో తీసుకుంటారు అనమాట పార్ట్నర్స్. ఆ డెట్స్తోని ఫర్మ్కి సంబంధం ఉండదు. ఓకే, వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీలో వాళ్ళు డెట్స్ తీసుకుంటే వాటిని మనం ప్రైవేట్ డెట్స్ అంటాం అనమాట. అట్లనే ఫర్మ్ అసెట్స్ ఉంటాయి, ప్రైవేట్ అసెట్స్ ఉంటాయి. ప్రైవేట్ అసెట్స్ అంటే పార్ట్నర్స్కి ప్రైవేట్గా ఉండే అసెట్స్ని ప్రైవేట్ అసెట్స్ అంటాం అనమాట. ఆ అసెట్స్తోని ఫర్మ్కి సంబంధం లేదు. ఓకే, అండ్ ఫర్మ్ అసెట్స్ అని అంటే లైక్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఉండే అసెట్స్ని ఫర్మ్ అసెట్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఫర్మ్ దగ్గర డెట్స్ కన్నా అసెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ డెట్స్ అన్ని పే చేసిన తర్వాత సర్ప్లస్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ సర్ప్లస్ అమౌంట్స్ని పార్ట్నర్స్కి ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే ప్రైవేట్గా ఉన్న అసెట్స్ ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ డెట్స్ కన్నా. పార్ట్నర్స్ దగ్గర ఉంటాయి కదా అసెట్స్, వాటికన్నా వాళ్ళ అప్పులు తక్కువగా ఉన్నాయి, అసెట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ని ఒకవేళ ఫర్మ్ దగ్గర డెఫిసిట్ ఉంటే, సర్ప్లస్ కాకుండా డెఫిసిట్ ఉంటే పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఇవ్వాలి అనమాట. ఓకే, సో ఇది మనం ఎగ్జాంపుల్ త్రూ అర్థం చేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ అంటే 1:1 రేషియో అనమాట. ఓకే, ఫర్మ్ అసెట్స్ 1 lakh ఉన్నాయి, ఫర్మ్ డెట్స్ 80,000 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్మ్ దగ్గర సర్ప్లస్ ఉంది. ఓకే, సర్ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 lakh minus 80,000. ఓకే, 20,000 సర్ప్లస్ వచ్చింది. ఓకే, అసెట్స్ మైనస్ డెట్స్. ఓకే, 20,000ని ఇప్పుడు ఫర్మ్ ఏం చేస్తుంది అని అంటే ఏకి బీకి ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1:1 కదా, అందుకనే ఏకి 10,000 బీకి 10,000 ఇస్తుంది అనమాట. ఓకే, వీళ్ళకి ఏమైనా ప్రైవేట్ డెట్స్ ఉంటే వాళ్ళు పే చేసుకోనికి 10,000ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫర్మ్ డెట్స్ అండ్ ప్రైవేట్ డెట్స్ కాన్సెప్ట్లో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే లైక్ ఫర్మ్ యొక్క అసెట్స్ని ఫస్ట్ ఫర్మ్ డెట్స్ పే చేయడానికే యూస్ చేస్తారు. ఓకే, ఫర్మ్ యొక్క అసెట్స్ని ఫస్ట్ ఫర్మ్ డెట్స్ పే చేయడానికి యూస్ చేసి ఆ తర్వాతకి ఏదైనా సర్ప్లస్ మిగిలితే అప్పుడు పార్ట్నర్స్కి ఇస్తారు వాళ్ళ ప్రైవేట్ డెట్స్ పే చేసుకోనికి. ఓకే, అంతేగాని ఫస్టే ఇవ్వరు అనే పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఫర్మ్స్ అసెట్స్ అండ్ ప్రైవేట్ అసెట్స్. సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ త్రూ అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫర్మ్ అసెట్స్ ప్రైవేట్ అసెట్స్ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకుంటామనంటే, లైక్ ఎట్లా అయితే ఫస్ట్ ఫర్మ్కున్న అసెట్స్ని ఫర్మ్ డెట్స్ పే చేయడానికి యూజ్ చేస్తుందో, అట్లనే ప్రైవేట్ అసెట్స్ని పార్ట్నర్స్ కూడా వాళ్ళకున్న ప్రైవేట్ డెట్స్ పే చేయడానికి యూజ్ చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత ఏదైనా మిగిలితే ఒకవేళ ఫర్మ్కి అవసరమైతే అప్పుడు ఇస్తారనమాట. ఓకే, సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఫర్మ్ యొక్క అసెట్స్ 80,000 ఉన్నాయి, ఫర్మ్ యొక్క డెట్స్ 1 lakh ఉంది. ఓకే, అంటే అసెట్స్ కన్నా డెట్సే ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో డెఫిసిట్ ఎంత ఉంది? 20,000 రూపీస్ డెఫిసిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏ అండ్ బి ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గర ప్రైవేట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి? ఏ ప్రైవేట్ అసెట్స్ 30,000 ఉన్నాయి, ప్రైవేట్ డెట్స్ 25,000 ఉన్నాయి. అంటే డెట్స్ కన్నా అసెట్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అంటే సర్ప్లస్ 5,000 ఉంది. ఓకే, నెక్స్ట్ బి ప్రైవేట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20,000, ప్రైవేట్ డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 5,000 ఉంది. ఓకే, అంటే ఇక్కడ డెట్స్ కన్నా అసెట్స్ తక్కువ ఉన్నాయి, బి దగ్గర ప్రైవేట్ అసెట్స్ తక్కువ ఉన్నాయి డెట్స్ కన్నా అన్నప్పుడు ఇతని దగ్గర డెఫిసిట్ ఉంది 5,000. ఇక్కడ 5,000 అనమాట, దట్ ఈస్ నాట్ 3. ఓకే, సో డెఫిసిట్ 5,000 ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్మ్కి డెఫిసిట్ 20,000 ఉంది. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్మ్కి. సర్ప్లస్ ఎవరి దగ్గర ఉంది? ఏ దగ్గర సర్ప్లస్ 5,000 ఉంది కదా. సో ఈ 5,000ని ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఇవ్వాలన్నమాట. ఓకే, డెఫిసిట్ని పే చేయడానికి. ఓకే, బి దగ్గర ఏమీ సర్ప్లస్ లేదు కాబట్టి అతను ఏమి ఇవ్వనవసరం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఫర్మ్ అసెట్స్ అండ్ ప్రైవేట్ అసెట్స్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము? ప్రైవేట్ అసెట్స్ని వాళ్ళు ఫస్ట్ ప్రైవేట్ డెట్స్ పే చేయడానికి యూజ్ చేసుకుంటారు, దాని తర్వాత ఏదైనా సర్ప్లస్ ఉంటే అది మాత్రమే ఫర్మ్కి ఇస్తారు. ఓకే, సో నవ్ ఏ హ్యావ్ టు గివ్ హీ సర్ప్లస్ ఆఫ్ 5,000 టు ఫర్మ్ టు పే ఫర్మ్ డెట్స్. ఓకే, ఫర్మ్ డెట్స్ పే చేయడానికి సో ఈ 5,000ని ఏ ఫర్మ్కి ఇవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఫర్మ్ అసెట్స్ అండ్ ప్రైవేట్ అసెట్స్. సో ఈ ఫర్మ్ డెట్స్, ప్రైవేట్ డెట్స్, ఫర్మ్ అసెట్స్, ప్రైవేట్ అసెట్స్ అనే కాన్సెప్ట్ మనకి షార్ట్ క్వశ్చన్లో అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ టు బి ఓపెన్ ఆన్ డెజల్యూషన్ ఆఫ్ ఏ ఫర్మ్. ఓకే, ఒక ఫర్మ్ డిజాల్వ్ అవుతున్నప్పుడు ఏమేమి అకౌంట్స్ని మనం ఓపెన్ చేయాలి, ఆ అకౌంట్స్లో ఏమేమి ఎంట్రీస్ వస్తాయి, ఏమేమి ఐటమ్స్ మనం రికార్డ్ చేయాలి అని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో ఒక ఫర్మ్ డిజాల్వ్ అవుతున్నప్పుడు మనము రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం అనమాట. సో ఈ 3 అకౌంట్స్ అనేవి మనము ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. సో ఆన్ రెజల్యూషన్ ఫర్మ్ ఈజ్ క్లోజ్డ్, సో బుక్స్ ఆఫ్ అకౌంట్ షుడ్ ఆల్సో బీ క్లోజ్డ్. ఓకే, సో ఒక ఫర్మ్ డిజాల్వ్ అవుతుంది అని అంటే ఫర్మ్ క్లోజ్ అవుతుంది అని అర్థం ఇంకా. ఓకే, అన్నప్పుడు మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని కూడా క్లోజ్ చేయాలి. ఓకే, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ అసెట్స్ ఆర్ సోల్డ్ అండ్ లయబిలిటీస్ ఆర్ పెయిడ్ ఆఫ్. ఓకే, సో మరి మనం బుక్స్ని ఎప్పుడు క్లోజ్ చేయగలుగుతాము అంటే ఎప్పుడైతే అసెట్స్ని అమ్మేసి లయబిలిటీస్ని పే చేస్తేనే మనము అకౌంట్స్ బుక్స్ని క్లోజ్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో మరి ఈ బుక్స్ని క్లోజ్ చేయడానికి ఏమేమి ఎంట్రీస్, ఏమేమి స్టెప్స్ వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఫర్ క్లోజింగ్ అసెట్స్. సో అసెట్స్ని క్లోజ్ చేయడం కోసము మనము ఏ ఎంట్రీ రాయాలి అని ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఎంట్రీ వచ్చేసి రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్స్ అకౌంట్ ఇండివిజువలీ. ఓకే, సో మనము రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా. సో రియలైజేషన్ అకౌంట్లో మనకి ఇచ్చిన అసెట్స్ అన్నిటినీ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్ ఇచ్చారనుకోండి, డెటార్స్ 2 డెటార్స్ అకౌంట్ అని చెప్పేసి, ఫర్నిచర్ అనుకోండి 2 ఫర్నిచర్ అకౌంట్ అట్లా. సో అవన్నిటినీ రికార్డ్ చేయాలన్నమాట. ఓకే, మరి మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అన్ని అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలా రియలైజేషన్ అకౌంట్కి అని అంటే కాదు. మనకి అసెట్ సైడ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ అని ఉంటుంది కదా, సో అది మనము ట్రాన్స్ఫర్ చేయొద్దు రియలైజేషన్ అకౌంట్కి. ఓకే, అండ్ ఇంకా మనకు ఒక్కొక్కసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అసెట్ సైడ్ ఇచ్చినప్పుడు మనము రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేయొద్దు. ఓకే, సో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ని అండ్ అసెట్ సైడ్ ఇచ్చిన పిఎన్ఎల్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు రియలైజేషన్ అకౌంట్ కానీ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో కానీ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ని మనము ఒక్క కేసులో ట్రాన్స్ఫర్ చేస్తాము రియలైజేషన్ అకౌంట్కి. అది ఎప్పుడు అని అంటే లైక్ ఎప్పుడైతే మనము ఫర్మ్ నమ్ముతున్నప్పుడు ఎవరైనా ఒక పార్ట్నర్ కానీ లేదా ఆర్ సమ్వన్ ఎల్స్ కానీ అన్ని అసెట్స్ని టేక్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు మనము రియలైజేషన్ అకౌంట్కి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ని నార్మల్ అన్ని అసెట్స్ లాగానే ట్రాన్స్ఫర్ అనేది చేస్తామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అగేన్స్ట్ ద అసెట్స్. ఓకే, సో మరి అసెట్స్కి అగేన్స్ట్గా కూడా మనం కొన్ని ప్రొవిజన్స్, రిజర్వ్స్ క్రియేట్ చేస్తాం కదా. సో మరి వాటిని ఎలా ట్రీట్ చేయాలి
అంటే ఎంట్రీ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ డెటార్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్స్, ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ అకౌంట్ డెటార్, జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ డెటార్, కాంటింజెన్సీ రిజర్వ్ అకౌంట్ డెటార్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ ఫండ్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో మనము అసెట్స్కి అగెయిన్స్ట్గా క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అన్నిటిని మనము రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ యూజిస్తాం అన్నమాట. ఓకే, సో మరి అవేంటి ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అగెయిన్స్ అసెట్స్ అని అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్స్, ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్, జాయింట్ లైఫ్ పాలసీ, కాంటింజెన్సీ రిజర్వ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ ఫండ్. సో ఇట్లాంటివి క్వశ్చన్లో ఏవి కనిపించినా కూడా మనము రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ అనేది చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్ అని అంటే మనకి అసెట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్ అని ఇస్తే ఆ అమౌంట్ని మనము రియలైజేషన్కి ట్రాన్స్ఫర్ చేయొద్దు అని డిస్కస్ చేసాం కదా. ఓకే, సో అదే డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్ అనమాట. ఓకే, సో మనకి ఎప్పుడైతే అసెట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్ అని ఇచ్చిరో అది లాస్ అని అర్థం అనమాట. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ వచ్చింది అని అర్థం. లాస్ వచ్చింది అని అంటే అది డెబిట్ బ్యాలెన్స్ అనమాట. ఓకే, సో మరి ఈ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్ని ఎట్లా ట్రీట్ చేయాలి అని అంటే ఇఫ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్స్ అయితే డైరెక్ట్గా మనము ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించవచ్చు. ఓకే, సో ఎంట్రీ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, సో ఇది ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్స్ ఉన్నప్పుడు ఎంట్రీ. నెక్స్ట్ ఫిక్స్డ్ క్యాపిటల్స్ ఉన్నప్పుడు మరి అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తాము అని అంటే లాస్ కాబట్టి డెబిట్ సైడే యూజిస్తాము. కాకపోతే ఫిక్స్డ్ క్యాపిటల్స్ మెయింటైన్ చేసినప్పుడు మనం క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ 2 అకౌంట్స్ ఓపెన్ చేస్తాం కాబట్టి సో మనం అడ్జస్ట్మెంట్స్ ఏవి ఉన్నా మనము కరెంట్ అకౌంట్ త్రూ చేస్తాం కాబట్టి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ డెటార్ టు పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, సో ఆ లాస్ని ఏదైతే పిఎన్ఎల్ అకౌంట్లో లాస్ వచ్చిందో ఆ లాస్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ చేసి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనము రికార్డ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో కరెంట్ అకౌంట్ మనము ఫిక్స్డ్ క్యాపిటల్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఓపెన్ చేస్తామని మనము గుర్తుంచుకోవాలి. ఓకే, సో with this we have completed the assets. Next we will move on to the liabilities. Okay, so liabilities క్లోజ్ చేయడానికి ఏమేమి ఎంట్రీస్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫర్ క్లోజింగ్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఎంట్రీ వచ్చేసి సన్రీ క్రెడిటార్స్ అకౌంట్ డెటార్, బిల్స్ పేయబుల్స్ అకౌంట్ డెటార్, లోన్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ పార్ట్నర్స్ దగ్గర నుంచి కాదు అవుట్ సైడర్స్ అకౌంట్ డెటార్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ డెటార్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో మనము ఈ అవుట్ సైడ్ లయబిలిటీస్ అన్నీ రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ మనము ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నాము. ఓకే, సో సన్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, లోన్ ఫ్రమ్ అవుట్ సైడర్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మనకి బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తే కనుక మనము వీటిని రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకే, సో ఇక్కడ మనము బాగా అటెన్షన్ పే చేయాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే అవుట్ సైడ్ లయబిలిటీస్లో మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కానీ, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ కానీ, పార్ట్నర్స్ లోన్స్ అకౌంట్ కానీ ఇంక్లూడ్ చెయ్యము. ఓకే, సో కాబట్టి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, లోన్ అకౌంట్స్ మనము రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయము. అండ్ వీటితో పాటు జనరల్ రిజర్వ్ ఉంటే అది కూడా మనం రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓకే, వీ ఓంట్ ట్రాన్స్ఫర్ జనరల్ రిజర్వ్ టు ద రియలైజేషన్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మనకి లయబిలిటీ సైడ్ ఇచ్చినప్పుడు అది ప్రాఫిట్ అనమాట. ఓకే, సో ఇట్లా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కూడా మనము రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నమాట. ఓకే, సో ఈ 5 థింగ్స్ని మనము ట్రాన్స్ఫర్ అనేది రియలైజేషన్ అకౌంట్కి చేయొద్దు. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లోన్ అకౌంట్స్ అండ్ పిఎన్ఎల్, జనరల్ రిజర్వ్, సో ఇవి మనము రియలైజేషన్కి ట్రాన్స్ఫర్ చేయం. ఓకే, సో మరి ఇప్పుడు పిఎన్ఎల్ అకౌంట్ అండ్ జనరల్ రిజర్వ్ వీటిని మనము రియలైజేషన్కి ట్రాన్స్ఫర్ చేయొద్దు అని డిస్కస్ చేసాం కదా. సో మరి వీటి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఎంట్రీ ఫర్ క్లోజర్ ఆఫ్ రిజర్వ్ ఫండ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, సో రిజర్వ్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ రిజర్వ్. ఓకే, సో జనరల్ రిజర్వ్ని అండ్ పిఎన్ఎల్ అకౌంట్ని ఎలా ట్రీట్ చేయాలి అని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు జనరల్ రిజర్వ్ ఆర్ రిజర్వ్ ఫండ్ అకౌంట్ డెటార్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు మనకి జనరల్ రిజర్వ్, పిఎన్ఎల్ ఉన్నాయి కదా. సో ఇవి మనము ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలన్నమాట. ఓకే, అంతే, సింపుల్ ట్రీట్మెంట్.
సో నెక్స్ట్ వచ్చేసి రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. ఓకే, సో అసెట్స్ని మనము క్యాష్కి అమ్మేసి ఉండొచ్చు, లేదంటే ఆ అసెట్స్ని వేరే పార్ట్నర్స్ టేక్ ఓవర్ చేసి ఉండొచ్చు, లేదా క్రెడిటార్స్ తీసుకొని ఉండొచ్చు. సో ఈ 3 కేసెస్లో ఏమేమి ఎంట్రీస్ వస్తాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వెన్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకే, క్యాష్కి మనము అసెట్స్ని అమ్మేసినప్పుడు ఎంట్రీ వచ్చేసి క్యాష్ అకౌంట్ డేటా టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని రాసి ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ మనము అక్కడ రికార్డ్ అనేది చేయాలి. సో వెన్ టేకెన్ ఓవర్ బై ఏ పార్ట్నర్. ఓకే, ఎవరైనా ఒక పార్ట్నర్ ఏమైనా అసెట్స్ తీసుకుంటే అప్పుడు ఏం ఎంట్రీ వస్తుంది అని అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటా టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో అతను ఏమైతే అసెట్స్ తీసుకున్నాడో ఆ అమౌంట్ని మనము బై, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే పార్ట్నర్ తీసుకున్నాడు అనుకుందాం ఫర్నిచర్. సో ఫర్నిచర్ వచ్చేసి 5,000 వర్త్. ఓకే, బై ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ అని రియలైజేషన్ అకౌంట్లో రాస్తాం. బై ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి 5,000 అని రాస్తాం అన్నమాట. ఓకే, మరి ఇదే ఎంట్రీని మనము క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు రియలైజేషన్ అకౌంట్ అని రాసి ఆ 5,000ని మనము ఎక్స్ కాలంలో చూపించాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెన్ టేకెన్ బై ద క్రెడిటార్స్. ఓకే, సో క్రెడిటార్స్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఏం ఎంట్రీ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ ఫుల్ అమౌంట్ డ్యూ టు హిమ్. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు మనం 10,000 ఇవ్వాలి ఒక క్రెడిటార్కి, అతను ఒక అసెట్ని ఫుల్ సెటిల్మెంట్ కోసం తీసేసుకున్నాడు. 10,000 కోసం ఈ అసెట్ ఇచ్చేసేయండి, నాకు ఇంకేం పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి ఫుల్ సెటిల్మెంట్లో. సో ఇంకా మనము ఏం ఎంట్రీ పాస్ చేయమన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్ పార్ట్ అమౌంట్ డ్యూ టు హిమ్. ఓకే, సో అతనికి 10,000 ఇవ్వాలి, అసెట్ తీసుకొని నాకు హాఫ్ పేమెంట్ లాగా నేను తీసుకుంటున్నా 5,000 వర్త్ అని తీసుకుంటున్నా, ఇంకో 5,000 నాకు బ్యాలెన్స్ అని చెప్పినప్పుడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ని మనము పే చేయాలన్నమాట. ఓకే, సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని మనము అతనికి పే అనేది చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అ ట్రీట్మెంట్ రిగార్డింగ్ ద రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. సో ఇప్పుడు మనము ఫర్ పేమెంట్ ఆఫ్ లయబిలిటీస్. సో లయబిలిటీస్ పే చేసినప్పుడు ఏం ఎంట్రీస్ వస్తాయో చూద్దాం. ఓకే, సో థర్డ్ పార్టీస్ అంటే అవుట్ సైడ్ లయబిలిటీస్ పే చేసినప్పుడు ఏం ఎంట్రీస్ వస్తాయో చూద్దాం. సో రియలైజేషన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, సో మనము అసెట్స్ నుంచి మనీ వచ్చినప్పుడు క్రెడిట్ సైడ్ చూపించినాం కదా రియలైజేషన్ అకౌంట్లో. ఇప్పుడు మనం అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి లయబిలిటీస్ కోసం మనము డెబిట్ సైడ్ చూపించాలన్నమాట రియలైజేషన్ అకౌంట్లో. ఓకే, అందుకని ఎంట్రీ వచ్చేసి రియలైజేషన్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో మనం రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ అని రాసి లయబిలిటీస్ పేడ్ అని చెప్పేసి రాసి ఎంత అమౌంట్ పే చేసాము అని ఆ అమౌంట్ మనం అమౌంట్ కాలంలో రికార్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ సమ్ పార్ట్నర్ అగ్రీ టు పే లయబిలిటీస్ టు థర్డ్ పార్టీస్ ద ఎంట్రీ ఈజ్. సో థర్డ్ పార్టీస్కి సమ్ టైమ్స్ మేము పే చేస్తామని చెప్పేసి పార్ట్నర్స్ అగ్రీ చేస్తారనమాట. సో అప్పుడు ఎంట్రీ వచ్చేసి ఏంటి అని అంటే రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ మనము డెబిట్ సైడ్ టు క్యాష్ అని రాస్తున్నాం కదా పేమెంట్ చేస్తే. సో ఇప్పుడు పార్ట్నర్ పే చేస్తున్నారు కాబట్టి టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకే, సో క్యాష్ ప్లేస్లో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎక్స్పెన్సెస్ ఆన్ రియలైజేషన్. ఓకే, సో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఒకవేళ ఎవరైనా ఒక పార్ట్నర్ పే చేస్తే ఎట్లా వస్తుంది ఎంట్రీ, అండ్ ఫర్మ్ పే చేస్తే ఎలా ఎంట్రీ చేస్తామో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఒకవేళ ఫర్మే రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేస్తే ఎంట్రీ వచ్చేసి రియలైజేషన్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో మనము రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. దిస్ ఈజ్ సింపుల్. నెక్స్ట్ ఇఫ్ ఎనీ పార్ట్నర్ అగ్రీ టు బేర్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఫర్ సమ్ అగ్రీడ్ కన్సిడరేషన్ టు బి పేడ్ టు హిమ్ అన్నప్పుడు రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేసినందుకు అతనికి సమ్ అమౌంట్ ఇస్తా అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది పార్ట్నర్కి అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి మధ్యలో అన్నప్పుడు ఎంట్రీ వచ్చేసి రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో మనం ఇందాక ఫర్మ్ పే చేసినప్పుడు టు క్యాష్ అని రాసినాం కదా. సో ఇక్కడ అగ్రీ చేసిండు పార్ట్నర్, నేను పే చేస్తా రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అన్నప్పుడు ఓన్లీ ఎంత అమౌంట్ అయితే వీళ్ళు అగ్రీ చేశారు. ఒకవేళ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 15,000 అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు అగ్రిమెంట్ ప్రకారంగా 10,000 అగ్రీ చేసారు. సో నువ్వు రియలైజేషన్ పే చేస్తే మేము మీకు 10,000 ఇస్తామని చెప్పేసి
వాళ్ళు అగ్రి చేస్తే ఆ 10,000 రూపీస్ని మనం ఇక్కడ చూపించాలి. మిగతా 5,000 అతని పర్సనల్ లాస్ అనమాట. సో నో ఎంట్రీ విల్ బి మేడ్ ఫర్ దట్ 5,000 రూపీస్. ఓకే, సో ఇట్లా ఏదైనా అగ్రిమెంట్ ప్రకారంగా ఒక పార్ట్నర్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ని పే చేస్తే ఈ ఎంట్రీ అనేది వస్తుంది. నెక్స్ట్ కేసు వచ్చేసి, ఒకవేళ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేస్తా అని అగ్రి చేశాడు ఒక పార్ట్నర్, కానీ పే చేయలేదు అన్నప్పుడు ఎంట్రీ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అగ్రి చేసినప్పుడు ఎంట్రీ వచ్చేసి రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఎంత అమౌంట్ అగ్రి చేశారో ఆ అమౌంట్ మాత్రమే చూపిస్తాం మనం. యాక్చువల్ ఎక్స్పెన్సెస్తో మనకి సంబంధం అనేది ఉండదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అగ్రీడ్ బట్ నాట్ పెయిడ్ బై ద పార్ట్నర్ బట్ పెయిడ్ బై ద ఫర్మ్. ఓకే, సో ఇంకా పార్ట్నర్ అగ్రి చేశాడు కానీ పే చేయలేదు అన్నప్పుడు ఫర్మే పే చేసుకుంది అన్నప్పుడు ఎంట్రీ ఎట్లా చేస్తారో చూద్దాం. ఓకే, సో అప్పుడు మనము పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తామన్నమాట. ఓకే, సో పార్ట్నర్ పే చేస్తా అని చెప్పి పే చేయలేదు కాబట్టి అతని అకౌంట్లో నుంచి మనము డెబిట్ అనేది చేస్తున్నాం ఆ అమౌంట్ని. ఓకే, ఎందుకనంటే మనం ఫస్ట్ ఎంట్రీలో ఆ అమౌంట్ని రియలైజేషన్ అకౌంట్లో రికార్డ్ చేసాం కదా. రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది, 2 పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని 10,000 అని వస్తుంది. అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో అది క్రెడిట్ సైడ్ వస్తుంది కదా. అంటే అతనికి పే చేయాల్సిన అమౌంట్ 10,000 పెరుగుతుంది పార్ట్నర్షిప్ ఫర్మ్కి, కానీ ఇతను అగ్రీ చేసిన అమౌంట్ పే చేయలేదు కాబట్టి సో మళ్ళీ మనం దాన్ని డెబిట్ చేసుకోవాలి కాబట్టి సో ఈ సెకండ్ ఎంట్రీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఈ సెకండ్ ఎంట్రీ ప్రకారంగా పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్ నుంచి 10,000 మనము తీసేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఎంట్రీలో క్రెడిట్ చేసిన అమౌంట్నే సెకండ్ ఎంట్రీలో మనం డెబిట్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద డెసల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఫర్ క్లోజింగ్ ద రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో మనం రియలైజేషన్ అకౌంట్ అన్ని ఐటమ్స్ రికార్డ్ చేసిన తర్వాతకి మనము బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. ఓకే, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం ఎంట్రీ వస్తుంది, లాస్ వచ్చినప్పుడు ఏం ఎంట్రీ వస్తుందని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫర్ ప్రాఫిట్ రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో మనము ప్రాఫిట్ వస్తే ఎటువైపు చూపిస్తాం, రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం అనమాట. ఓకే, సో టు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి ప్రాఫిట్ ఎంత వచ్చిందో దాన్ని మనము ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ చేస్తాం అనమాట పార్ట్నర్స్కి. ఓకే, నెక్స్ట్ ఫర్ లాస్. సో లాస్ వస్తే ఎలా చూపిస్తామనంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం లాస్ వస్తే. ఓకే, బై లాస్ ట్రాన్స్ఫర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి ఇది కూడా ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోనే డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఎంట్రీ ఫర్ క్లోజింగ్ ద రియలైజేషన్ అకౌంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ పార్ట్నర్స్ లోన్స్. ఓకే, సో ఆఫ్టర్ పేయింగ్ అవుట్ సైడ్ లయబిలిటీస్ టు థర్డ్ పార్టీస్ ద లోన్ డ్యూ టు ద పార్ట్నర్ ఈజ్ పెయిడ్. ఓకే, సో అవుట్ సైడ్ లయబిలిటీస్ అన్ని పే చేసిన తర్వాతకి నెక్స్ట్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్స్ని పే చేస్తారనమాట. ఓకే, పార్ట్నర్స్ దగ్గర నుంచి ఏమైనా లోన్స్ తీసుకొని ఉంటే ఆ లోన్స్ని పే అనేది చేస్తారనమాట. అప్పుడు ఎంట్రీ వచ్చేసి పార్ట్నర్స్ లోన్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి, ఈ 3 అకౌంట్స్ ఓపెన్ చేస్తామని చెప్పేసి. ఓకే, సో ఈ లోన్ అకౌంట్స్ అనేవి డైరెక్ట్గా క్యాష్ అకౌంట్లోనే మనం సెటిల్మెంట్ అనేది చేస్తామన్నమాట. ఓకే, సో క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు క్రెడిట్ సైడ్ బై పార్ట్నర్స్ లోన్ అకౌంట్, అంటే ఏ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే ఏస్ లోన్ అకౌంట్ అని చెప్పేసి ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మనము క్రెడిట్ సైడ్ చూపించాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఫర్ క్లోజింగ్ ద కరెంట్ అకౌంట్స్. ఓకే, సో కరెంట్ అకౌంట్స్ని క్లోజ్ చేసేటప్పుడు ఏమేమి ఎంట్రీస్ వస్తాయో చూద్దాం. ఓకే, బ్యాలెన్సెస్ ఆఫ్ కరెంట్ అకౌంట్స్ ఇఫ్ ఎనీ దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఓకే, సో మనం కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం కదా, సో ఆ కరెంట్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ని మనము ఏం చేయాలి అని అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేయాలి అని చెప్పి మనకి ఈ పాయింట్ చెప్తుంది అనమాట. ఓకే, సో మరి మనకి కరెంట్ అకౌంట్కి డెబిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు, క్రెడిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు. సో డెబిట్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏం ఎంట్రీ, క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏం ఎంట్రీయో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ డెబిట్ బ్యాలెన్స్ ఈజ్ షోన్ బై ద కరెంట్ అకౌంట్. ఓకే, సో కరెంట్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే అర్థం ఏంటి అని అంటే
క్రెడిట్ సైడ్ టోటల్ కన్నా డెబిట్ సైడ్ టోటలే ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. ఓకే, అన్నప్పుడు మనకి ఎంట్రీ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెట్ ఆర్ టు కరెంట్ అకౌంట్. ఓకే, సో కరెంట్ అకౌంట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది క్రెడిట్ సైడ్ వెళ్ళిపోతుంది అప్పుడు. ఓకే, సో అప్పుడు మనం ఏమని రాయాలి కరెంట్ అకౌంట్లో బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి ఆ బ్యాలెన్సింగ్ అమౌంట్ని రాయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్లో ఈ ఎంట్రీకి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అని అంటే లైక్ క్యాపిటల్ అకౌంట్లో మనం డెబిట్ సైడ్ టు కరెంట్ అకౌంట్ అని చెప్పేసి ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ని డెబిట్ సైడ్ చూపిస్తాం అనమాట, అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ కరెంట్ అకౌంట్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, సో మనం ఇందాక డెబిట్ బ్యాలెన్స్ చూస్తే ఏం ఎంట్రీ వస్తుందో చూసినాం. ఇప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే కరెంట్ అకౌంట్లో అప్పుడు ఏం ఎంట్రీ వస్తుందో చూద్దాం. ఓకే, సో రివర్స్ ఎంట్రీ వస్తుంది అనమాట, అంతే. ఓకే, సో ఎంట్రీ వచ్చేసి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ డెట్ ఆర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో డెబిట్ బ్యాలెన్స్ చూస్తుంది కరెంట్ అకౌంట్ అని అంటే లైక్ డెబిట్ సైడ్ టోటల్ కన్నా క్రెడిట్ సైడ్ టోటలే ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. అన్నప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎటువైపు వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. అన్నప్పుడు మనము పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి ఆ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని మనము రాయాలన్నమాట. ఓకే, అదే క్యాపిటల్ అకౌంట్కి వచ్చేసరికి ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం అనమాట. సో ఏమని రాస్తామనంటే బై పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ అని రాసి ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది కదా కరెంట్ అకౌంట్లో ఆ అమౌంట్ని మనము చూపిస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఎంట్రీ ఫర్ క్లోజింగ్ ద కరెంట్ అకౌంట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఫర్ క్లోజింగ్ ద క్యాపిటల్ అకౌంట్స్. సో ఇప్పటివరకు మనం కరెంట్ అకౌంట్స్ ఎట్లా క్లోజ్ చేస్తామో చూసాం కదా. సో ఇప్పుడు మనము క్యాపిటల్ అకౌంట్స్ని ఎట్లా క్లోజ్ చేస్తామో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ క్యాపిటల్ అకౌంట్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే అర్థం ఏంటి అని అంటే అమౌంట్ ఈజ్ డ్యూ ఫ్రమ్ ద పార్ట్నర్. ఓకే, సో పార్ట్నరే పార్ట్నర్షిప్ ఫర్మ్కి కొంత అమౌంట్ పే చేయాలన్నమాట. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్కి పే చేయాల్సిన అవసరం లేదు ఈ కేసులో. ఓకే, అన్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది అని అంటే లైక్ క్యాష్ అకౌంట్ డెట్ ఆర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో ఇతను ఎంత అమౌంట్ అయితే డ్యూ ఉన్నాడో ఆ అమౌంట్ని తెస్తాడనమాట. ఓకే, కాబట్టి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో బై క్యాష్ అనేసి మనము రాస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము క్యాపిటల్ అకౌంట్ని క్లోజ్ చేస్తాం ఎప్పుడైతే డెబిట్ బ్యాలెన్స్ వస్తుందో. నెక్స్ట్ ఇఫ్ క్యాపిటల్ అకౌంట్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ అని అంటే లైక్ అమౌంట్ ఈజ్ డ్యూ టు ద పార్ట్నర్స్. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్మే పార్ట్నర్స్కి అమౌంట్ అనేది పే చేయాలి అన్నప్పుడు ఎంట్రీ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెట్ ఆర్ టు క్యాష్ అకౌంట్. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ అని చెప్పేసి రాస్తాం అనమాట. ఓకే, సో టు క్యాష్ అని చెప్పేసి ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ని రాస్తాం, అంతే. ఓకే, సో మళ్ళీ ఈ ఎఫెక్ట్ అనేది మనకి క్యాష్ అకౌంట్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ ఆన్ డెజల్యూషన్. ఓకే, సో నో స్పెషల్ ట్రీట్మెంట్ ఈస్ గివెన్ టు ద గుడ్ విల్, ఇట్ ఈస్ ట్రీటెడ్ లైక్ అదర్ అసెట్స్ ఓన్లీ. ఓకే, సో మనము అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ అప్పుడు మనము గుడ్ విల్ని కొంచెం స్పెషల్గా ట్రీట్మెంట్ చేసేవాళ్ళం కదా. కానీ ఈ డెజల్యూషన్ ప్రాబ్లం చేసేటప్పుడు గుడ్ విల్ ఒకవేళ మనకు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తే మనం నార్మల్ అన్ని అసెట్స్ లాగానే ట్రీట్ చేస్తాం అనమాట. ఓకే, నో స్పెషల్ ట్రీట్మెంట్ ఈస్ గివెన్ టు ద గుడ్ విల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ద బుక్స్ ఆన్ ద డెజల్యూషన్ డేట్. ఓకే, సో మనం డెజల్యూషన్ అవుతున్నప్పుడు ఒక బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. సో ఆ బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ అనే అమౌంట్ ఏదైనా మనకి ఇస్తే అప్పుడు ఏం చేస్తాం అని అంటే ఇట్ ఈస్ క్లోజ్డ్ బై ట్రాన్స్ఫరింగ్ టు ద డెబిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో మనకి బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ అనేది ఇస్తే అన్ని అసెట్స్ లాగానే మనము రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తామన్నమాట. ఓకే, అంతే, సింపుల్, లైక్ అదర్ అసెట్స్ ఓన్లీ వి ట్రాన్స్ఫర్ ఇట్ టు ద రియలైజేషన్ అకౌంట్ డెబిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇట్ డస్ నాట్ అపియర్ ఇన్ ద బుక్స్ ఆన్ ద డేట్ ఆఫ్ డెజల్యూషన్ అండ్ సమ్ అమౌంట్ ఈస్ రియలైజ్డ్ ఫర్ గుడ్ విల్, ద ఎంట్రీ ఈస్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే మనకి బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తే డైరెక్ట్గా మనము అన్ని అసెట్స్ లాగానే మనం రియలైజేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. ఒకవేళ బ్యాలెన్స్ షీట్లో ఇవ్వలేదు కానీ అడ్జస్ట్మెంట్స్లో మనకి ఏమని ఇచ్చారంటే ఇంత అమౌంట్ రియలైజ్ అయింది గుడ్ విల్ నుంచి అని చెప్పేసి మనకి అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చారు అన్నప్పుడు ఎంట్రీ వచ్చేసి ఏమొస్తుంది అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు రియలైజేషన్ అకౌంట్. సో అప్పుడు మనము మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన అమౌంట్ని రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ యూజ్ ఇస్తాం అనమాట. ఓకే,
టు క్యాష్ అని చెప్పేసి గుడ్ విల్ నుంచి ఎంత అమౌంట్ అయితే రియలైజ్ అవుతుందో అంత అమౌంట్ని మనము చూపిస్తాం అన్నమాట. ఓకే, ఇంకా మనకు బ్యాలెన్స్ షీట్లో అదేమి ఇవ్వలేదు కాబట్టి సో మనం డెబిట్ సైడ్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎంత అమౌంట్ రియలైజ్ అయిందో అంత అమౌంటే మనము రికార్డ్ చేస్తాం. అదే మనకి బ్యాలెన్స్ షీట్లో వచ్చినప్పుడు డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాము అండ్ క్రెడిట్ సైడ్ కూడా రికార్డ్ చేస్తాం అనమాట. ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మనం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ అన్రికార్డెడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, సో మనకి ఒక్కొక్కసారి కొన్ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ని మనము రికార్డ్ చెయ్యము. ఓకే, మనకు అవి ఉండవు, బ్యాలెన్స్ షీట్లో ఇవ్వరు. కానీ ఆ అసెట్స్ అండ్ లయబిలిటీస్ నుంచి ఆ అసెట్స్ నుంచి ఏదైనా ఒక అమౌంట్ వస్తుంది అండ్ ఆ లయబిలిటీస్కి మనం అమౌంట్ అనేది పే చేస్తాం. అప్పుడు ఏం ఎంట్రీ వస్తుందో చూద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఆన్ డెసల్యూషన్ డేట్ దే మే బీ సమ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ మే నాట్ బీ అపియరింగ్ ఇన్ ద బుక్స్. ఓకే, సో కొన్ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ బుక్స్లో ఉండవు. ఓకే, దట్ మీన్స్ దే ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్. సో నో నీడ్ టు ట్రాన్స్ఫర్ దెమ్ టు ద రియలైజేషన్ అకౌంట్. ఓకే, సో వాటిని మనం బుక్స్లో రికార్డ్ చేయలేదు కాబట్టి మనం రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ ఎంట్రీస్ ఆర్ మేడ్ వెన్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఆర్ రియలైజ్డ్ ఆర్ పెయిడ్. ఓకే, ఆ అసెట్స్ నుంచి ఏదైనా అమౌంట్ రియలైజ్ అయినప్పుడు ఆ లయబిలిటీస్కి ఏదైనా అమౌంట్ పే చేసినప్పుడు మనం ఎంట్రీస్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో వెన్ అన్రికార్డెడ్ అసెట్స్ ఆర్ రియలైజ్డ్. ఓకే, సో వెన్ అసెట్స్ ఆర్ రియలైజ్డ్, ఆ అసెట్స్ నుంచి ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. సో మనం ఇన్కమ్ లాగా ట్రీట్ చేసి మనము రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూస్తాం అనమాట, బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి. నెక్స్ట్ వెన్ అసెట్ ఈజ్ టేకెన్ ఓవర్ బై ద పార్ట్నర్. ఓకే, సో మనం అన్రికార్డెడ్ అసెట్ మనం అది రికార్డ్ చేయలేదు కానీ ఆ అసెట్ని పార్ట్నర్ టేక్ ఓవర్ చేసుకున్నాడు అన్నప్పుడు ఎంట్రీ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి రాస్తాం అనమాట. ఓకే, అంతే, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి అన్రికార్డెడ్ లయబిలిటీస్. ఓకే, సో వెన్ పెయిడ్ ఆఫ్. ఓకే, పార్ట్నర్షిప్ ఫామే పే చేసినప్పుడు అన్రికార్డెడ్ లయబిలిటీస్ని రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ అని చెప్పేసి రాస్తుంది అనమాట. సో ఎంట్రీ వచ్చేసి రియలైజేషన్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ట్రీటెడ్ యాజ్ లాస్ లాగా ట్రీట్ చేశారనమాట. వెన్ ఏ పార్ట్నర్ టేక్స్ అన్రికార్డెడ్ లయబిలిటీ నేను పే చేస్తా అని చెప్పేసి పార్ట్నర్ పే చేసినప్పుడు ఎంట్రీ వచ్చేసి రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేసి ఎంట్రీ వస్తుంది అనమాట. ఓకే, రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి ఆ లయబిలిటీ అమౌంట్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ని మనము రికార్డ్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అన్రికార్డెడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ. ఓకే, ఒక్కొక్కసారి మనకి బ్యాలెన్స్ షీట్లో కంటింజెంట్ లయబిలిటీ అని ఇస్తారు. సో అప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, సో కంటింజెంట్ లయబిలిటీ అని బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినప్పుడు మనము రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేయొద్దు అనమాట. ఓకే, అన్ని లయబిలిటీస్ చేసినట్టుగానే కంటింజెంట్ లయబిలిటీస్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేయొద్దు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్ దట్ సమ్ అమౌంట్ ఈస్ పెయిడ్ against the contingent liability, then take it as realization account data to cash or bank account. ఓకే, సో మనము ఆ కంటింజెంట్ లయబిలిటీస్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయము కానీ ఆ కంటింజెంట్ లయబిలిటీస్కి మనం ఏదైనా అమౌంట్ పే చేస్తే అప్పుడు ఎంట్రీ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో రియలైజేషన్ అకౌంట్లో మనము క్రెడిట్ సైడ్ బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకే, సో బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఆ కంటింజెంట్ లయబిలిటీకి ఎంత అమౌంట్ అయితే పే చేసామో అంత అమౌంట్ని మనము రికార్డ్ చేస్తాం అనమాట. అంతేగాని కంటింజెంట్ లయబిలిటీస్ రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చెయ్యము. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ. So with this we have completed the discussion regarding the settlement of accounts on dissolution of the firm. ఓకే, ఒక ఫర్మ్ డిజాల్వ్ అవుతున్నప్పుడు ఏమేమి అకౌంట్స్ ఓపెన్ చేస్తాము అండ్ ఆ అకౌంట్స్లో ఏమేమి ఐటమ్స్ రికార్డ్ చేయాలి అని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసాం అనమాట. ఓకే, సో ఫ్రమ్ నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ ద ప్రాబ్లమ్స్ and I hope that you are clear with the concept which is being explained in this video. And if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.